తప్పు చేసిందనుకొని పొరపాటు పడి తల్లికే దూరమైనవాడు తండ్రిని క్షమిస్తాడనుకోకు. నీ నిజస్వరూపం బయటపడ్డ రోజున నిన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. ఇద్దరి ఆడవాళ్ళని ఏమి చేయలేని మగాడు నాకు పుట్టాడని చెప్పుకోలేకపోతున్నాను. అందుకే నాకు పుట్టింది మగాడు కాదు ఆడపిల్ల అని అనుకుంటారు. గాజులేసుకో, బొట్టు పెట్టుకో, పూలు పెట్టుకో, అది చూసి ఆనందపడతాను. నాయనా, ఏమిరా కోపం వచ్చినాదా? నాకు మండుతా ఉండాది. నీతోనే ఛాలెంజ్ చేసిన వాళ్ళకి నిద్ర లేకుండా చేయాల్సింది పోయి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఎట్టా పడుతుందాదిరా నీకు నిద్ర? మైథిలి అన్న మాటలు ఇంకా నా చెవుల్లోనే తిరుగుతా ఉండాయిరా. చీము నెత్తురు ఉన్నవాణ్ణి గనక సిగ్గుతో చస్తున్నాను. అవేవీ లేవు కనుకే ఏమీ పట్టనట్టుండావు. మా తరంలో నాకెదురు చెప్పిన వాళ్ళ నాలుకలు కోయించిన, ఎదురు తిరిగిన వాళ్ళ ప్రాణాలు తీయించిన, కానీ నువ్వు ఎన్ను చూపిస్తున్నావు. ఎన్ను చూయించినోడు మొన్ను తిన్నవాడితో సమానంరా. దమ్మున్నవాడే ధైర్యంతో ఎదురెళ్ళేవాడే మగాడురా. ఓ మగతనం నీలో లేదురా, చచ్చిపోయినాదిరా. అందుకే ఆ నీళ్లను సంపుతానని ఎల్లినోడివి చోతగాని చవటలా తిరిగొచ్చినావు. కోర్టులు పోలీసులు అంటూ కబుర్లు చెప్పినావు. రై, సంవత్సరం తర్వాత మనకు శత్రువు అవుతాడని తెలిస్తే వాణ్ణి ఈ రోజే చంపేయాలా. అలాంటోడే జీవితంలో ఏ అడ్డు లేకుండా ముందుకు వెళతాడు. నా కొడుకు అంతటి గొప్పవాడు కావాలని కలలుగన్నాన్రా. కానీ నువ్వు కళ్ళ ముందే శత్రువులో తిరుగుతున్నా కళ్ళప్పగించ చూస్తున్నావే కాని వాళ్ళ కాళ్ళ గోళ్లు కూడా పేకలేకపోతున్నావు. ఛాయ్, నా మీసాలకున్న వయసు లేని వాళ్ళు నా కొడుకు జుట్టు పట్టుకుని ఆడుకుంటున్నారా. నాకు అవమానంగా ఉండాది. నా గతం నన్ను వెక్కిరిస్తుండాదిరా. అందుకే అవి తెచ్చినా. నీకు పాంటు షర్టు కంటే ఇవే బాగా సరిపోతాయి. ఓ మీసం తీసేసి చీరగట్టుకో. ఎవరికి నీ పేరు జగదీష్ అని చెప్పకు. ఇక నుంచి జగదీశ్వరి అని చెప్తా ఉండు. ఇంకొక మాట మాట్లాడావంటే తండ్రివని కూడా చూడను. చంపేస్తావా? చంపరా? చంపు. నీ తండ్రిగా బ్రతకటం కంటే చావడమే మేలు. చంపు. ఆగావేందిరా? చంపు. నాయనా, అన్ని వేళలా ఆవేశం పనికిరాదు. నీ కొడుకేం చాతకానివాడు కాదు, చేతులకు గాజులేసుకునేవాడు కాదు. వాళ్ళిద్దరినీ చంపాలంటే నాకు 2 క్షణాలు 2 బుల్లెట్లు చాలు. నువ్వన్నావే మగాడు అని. మూర్ఖంగా ముందుకెళ్లేవాడు మగాడు కాదు నాయనా. ఆలోచించి అడుగులేసేవాడే నిజమైన మగాడు. నా కొడుకు నాకు కావాలి, ఈ ఆస్తి నాకు కావాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అందుకే నా ఆవేశాన్ని వదులుకున్నాను, నా పౌరుషాన్ని వదులుకున్నాను. అంతేకాని
మైథిలి నీల మీద పగని కాదు, దేనికైనా టైం రావాలి నాయనా, టైం. అదొచ్చినప్పుడు ఇద్దరి చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఈ జేడీ కన్ఫర్మ్ అయిన తర్వాత అందులో ఎలాంటి కరెక్షన్స్ ఉండవు. వాళ్ళ ప్రాణాలు నీకు గిఫ్ట్గా ఇస్తాను. నీ కొడుకు మగాడు అని నీ నోటితోనే చెప్పిస్తాను. శభాష్, శభాష్ రా బిడ్డా. ఇదేరా నీ నుంచి నేను కోరుకునేది. నీలో సావదచ్చిందనుకున్నానే కాని దానికి పదును పెడుతున్నావు అనుకోలేదురా. అందుకే నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడా. నా బిడ్డ సింహంలా ఉండాలా. నువ్వు 2 అడుగులు వెనక్కేస్తున్నావంటే 4 అడుగులు ముందుకు దూకటానికే అని తెలుసుకున్నానురా. నువ్వేమైనా చేయి, నేను అడగను. కానీ శత్రువులు మాత్రం లేకుండా చేయి, అంతే. ఇదేంటి, జలుబు చేసిందా? ఎన్ని తుమ్ములు వస్తున్నాయి. అమ్మా, అమ్మా, జెండు బామ్ ఎక్కడుంది? ఆనే ఉండుంటా, చూడరా. అమ్మా, ఎక్కడ కనిపించవట్లేదే. టైంకి ఏది కనబడదు. సరిగ్గా వెతికితే కనపడుతుంది. అన్నయ్య, ఏంటి? ఏంట్రా హీరో అయ్యావటగా? నేను హీరోని కాదే, సూర్యాని. తెలుసులేరా, కీర్తిని కాపాడేవటగా? ఏం చేస్తాం, దాని ఆయుష్ గట్టిదే. అందుకే నేనున్న చోటే నీళ్లలో పడింది. లేదంటే ఈ పాటికి దాని ఫోటోకి దండేయడం ఖాయం. ఏవైనా అన్నయ్య, కీర్తి అంటే కసుబుసులాడతావు కానీ లోపల తనంటే నీకేదో ఫీలింగ్ ఉంది. అభిమానం, ఇంట్రెస్ట్ వగైరా వగైరా. లేకపోతే అంత రిస్క్ తీసుకుని మరదలు ఎందుకు కాపాడుతావురా? ఏరా ఏంటి? ఏమన్నా చెప్పు, పర్లేదు, చెల్లెల్నేగా. మరదలా తొక్క, అభిమానమా ఆవకాయ? దాని మొహం చూస్తేనే మాడిపోయిన తాలింపులో ఉంటుంది. అదంతే ఇంట్రెస్ట్ ఏంటే నీ పిచ్చి గాని. ఆ టైంలో అది కాదు కదా, ఎవరున్నా కాపాడేవాడిని. లేదులేరా, ఏదో ఉంది కాబట్టే అపకారికి ఉపకారం చేశావు. ఉప్పు కారమేం కాదు. అయినా నువ్వేంటే చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకుండా పనికిమాలిన విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. తప్పమ్మా, ఎక్కువగా ఆలోచించుకో. ఆ ఇంట్రెస్ట్ ఏదో చదువు మీద చూపించు, మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? వెళ్ళి 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 బుద్ధిగా చదువుకో. ఈ మగాళ్ళంతా ఇంతే, చిచి.
బాము? వెతకబోయే తీగ కాలి తగలడం అంటే ఇదేనేమో. డిస్టర్బ్ చేస్తున్నాడు. చిచి. సారీ. ఒరే సూరిగా డిస్టర్బ్ చేస్తున్నావురా. మైథిలి, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానంటీ. నాకేంటి? జరిగిందంతా బసవ చెప్పాడు. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ జేడి దేనికైనా తెగిస్తాడమ్మా. వాళ్ళ గురించి నేనెందుకు భయపడతానంటీ? ఇక నుంచి వాళ్ళే ఈ మైథిలంటే భయపడేలా చేస్తాను. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక ప్రతి క్షణం వాళ్ళు కంగారు పడి కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. నేను ఈ ఇంటి కోడల్లాంటి. నేను వండితేనే వాళ్ళు తినాలి. వాళ్ళు తినే అన్నంలో విషం ఉండొచ్చు, టిఫిన్లో పురుగుల మందుండొచ్చు, కాఫీలో ఎలకల మందుండొచ్చు. నన్ను పానీని వేరు చేయాలని చూస్తే వాళ్ళని ఈ లోకం నుంచే వేరు చేస్తాను. తెగిస్తే వాళ్ళకంటే నేనే బలవంతురాల్ని. నా గురించి మీరేం వరీ కాకండి ఆంటీ. వాళ్ళకి 6 కళ్ళైతే నాకు ఒళ్ళంతా కళ్ళే. ఆంటీ, తులసి జాగ్రత్త. ఉంటారాంటీ? అలాగే, మంచిదమ్మా. అందుకే అన్నారు, తెగిచ్చిన ఆడదాని ముందు మగాడి తెలివితేటలు పనికిరావు అని.
కాఫీ. తీసుకోండి తాతయ్య. ఇందులో పంచదార వేసావా లేక ఇంకేదన్నా వేసావా? తాగి చూడండి, రుచి మీకే తెలుస్తుంది. రుచి చూసే లోపే నీ రుణానుబంధం తీరిపోతాది. చల్లారిపోతుంది తాతయ్య, తాగండి. తాగితే నా ఒళ్ళు చల్లబడిపోతాది. తాగుతారా తాగరా? తాగను. ఏ? కాఫీలో ఎలుకల మందు కలిపినావు. ఎలుకల మందా? నన్ను చంపాలని చూస్తున్నావు. చచ్చినా తాగను, తాగితే చస్తాను. నన్నే అనుమానిస్తున్నారా తాతయ్య? మీరు నాకు దేవుడితో సమానం. అందుకే నా పటానికి దండేయాలని చూస్తా ఉండవు. ఎంత మాట అన్నారు తాతయ్య? నీ మాటలు విన్నాను గనకనే జాగ్రత్త పడతా ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా తాతయ్య? మీకోసం చిక్కటి గోపాలతో కాఫీ చేసిస్తే వద్దన్నారు. అందుకే అన్నారు చేతికి అందింది నోటికి అందదు అని. తాగే యోగం ఉండొద్దు. ఇంత టేస్టీగా మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏమో. అమ్మా, నిద్రపోయి ఉంటుందిలే, ఎందుకు డిస్టర్బ్ చేయడం, మనమే వడ్డించుకుంటూ పోలే. వావ్, పులిహార స్మెల్ అదిరిపోతుంది. క్యాబేజీ ఫ్రై కూడా అదిరిపోయింది. పప్పు, రైస్, ఓకే, ఓ పట్టు పడతాం. నేను వడ్డించనా? ఏమన్నా? వడ్డిస్తాను అన్నాను. నువ్వు నాకు వడ్డిస్తావా? కలియుగం అంతం ఆరంభమైంది, అందుకే ఇలాంటి చిత్రాలు జరుగుతున్నాయి. వద్దు తల్లి, చాలా మంది భవిష్యత్తు పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వడ్డించి వాళ్ళ ఆశలు అడియాసలు చేయమాకు, నాకు పాపం చుట్టుకుంటుంది. ఏ ఆ హక్కు నాకు లేదా? వామ్మో, ఇది రైట్స్ గురించి అడుగుతుందంటే లైట్స్ ఆగిపోతాయేమో. కన్ఫర్మ్, అందుకే సిమ్టమ్స్ కూడా కనబడుతున్నాయి. కీర్తి, కీర్తి, ఏడేం చేస్తున్నావే? నానమ్మా, ప్రైమ్ న్యూస్ లో రేపు తుఫాను, సునామీ, భూకంపం వస్తుందని ఏమన్నా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారా? ఏరా, ఏం లేదు, ఎప్పుడు లేంది నీ మనోరాలు నాకు అన్నం వడ్డిస్తానంటే కొంచెం డౌట్ వచ్చి అడిగాను. ఏమే అట్టా అన్నావా? అవును. నీకేం పోయాకల వచ్చిందే? కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటుండా?
అట్లా పెట్టినానమ్మ గడ్డి. ఏ నేను పెడితే తప్పేంటి? తప్పున్నారా? ఇట్టాటి తప్పుడు పనులు చేస్తే నాకు మండుద్ది. పద ముందుగా పోదాం. నేను రాను, వడ్డించే వస్తాను. అబ్బా పవర్ వచ్చేసింది. దాని లెగ్ పవర్ అలాంటిది. వెళ్ళంగానే పవర్ వచ్చింది. ఏమైనాదే నీకు? ఎందుకిట ప్రవర్తిస్తుంటావో? బావకి వడ్డించడం కూడా తప్పేనా? బావా ఏందే కొత్త కొత్త మాటలొస్తాండాయి నీ నోటి నుంచి? మామ కొడుకుని బావ అనక ఇంకేమంటారు? అమ్మా అంత దూరం వచ్చినాదా వ్యవహారం? వాడంటేనే ఒంటి కాళ్ళ మీద నిలబడి నుంచున్న దానివి ఇప్పుడు 2 కాళ్ళ మీద నిలబడి చూస్తున్నావంటే నేననుకున్నది నిజమేనన్నమాట. నా గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు. నేను మాత్రం సూర్యని నా బావే అనుకుంటున్నాను. ఏందే ఇందాకేమో బావా, ఇప్పుడు నా బావా. నీకేదో పట్టినదే, నీకేదో పట్టినది. నాకేం పట్టలేదు. ఇన్నాళ్ళు పట్టిందే ఇప్పుడు వదులుతుంది. ఏ వదులుతుందే? ఆ చెప్పినా నీకు అర్థం కాదు, అర్థం చేసుకునే వయసు కాదు. వయసే నీ వయసు అట్టాటిది. మరి ఉన్నవి వదులుతాయి, లేనివి తగులుకుంటాయి. ఈ తెగులు పట్టినాదంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. నేనెన్ని చూడలేదు. ఇంకా లాభం లేదే. నిన్నిట్టాకే వదిలేస్తే ఈ కొంపలోనే ఉండిపోయేలా ఉన్నావు.